మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ గడువును పొడిగించింది. క్షేత్రస్థాయిలో ఓటర్ల ధృవీకరణ ఇంకా పూర్తి కాకపోవడం, అలాగే రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కమిషన్ కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. మరి గడువు ఎంతవరకు పొడిగించారు? ఓటర్లు ఇకపై ఏం చేయాలి? పూర్తి వివరాలకు సరిచూద్దాం. ముందుగా ఎస్ఐఆర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓటర్ జాబితాను సమగ్రంగా పరిశీలించేటువంటి ప్రత్యేక ప్రక్రియ. ఇందులో కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారి పేర్లను చేర్చడం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లను తొలగించడం, అలాగే పేరు, చిరునామా, వయస్సు వంటి వివరాలలో ఉన్న తప్పులను సరిచేయడం జరుగుతుంది. ఎన్నికల సమయానికి ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితమైన ఓటర్ జాబితా సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. ఏపీలో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్ళి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో పాటు మరింత సమయం ఇవ్వాలని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ను కోరాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన కమిషన్ ఆ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును జూలై 24 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇంకా నమోదు చేసుకుని వారికి వివరాలు సరిచూసుకోవలసిన వారికి అదనపు సమయం లభించింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూలై 24తో సర్ ప్రక్రియ ముగుస్తుంది. అనంతరం జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేస్తారు. ఆ జాబితాలో పేరు లేకపోయినా లేదా వివరాలలో తప్పులు ఉన్నా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించిన తర్వాత అక్టోబర్ 3న తుది ఓటర్ జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఎన్నికల సమయంలో ఓటర్ జాబితా అత్యంత కీలకమైన పత్రం. జాబితాలో పేరు లేకపోతే అర్హత ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండదు. అందుకే ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని ఎన్నికల కమిషన్ కోరుతుంది. బూత్ లెవెల్ అధికారులు ఇంటికి వచ్చినప్పుడు అవసరమైన సమాచారం, పత్రాలను అందించడం ద్వారా ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంలో సహకరించాలని సూచించింది. కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతకు కూడా ఇది మంచి అవకాశం. ఇప్పటి వరకు ఓటర్గా నమోదు చేసుకుని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇప్పటికే ఓటర్ జాబితాలో పేరు ఉన్నవారు కూడా ఒకసారి తమ వివరాలను పరిశీలించుకోవాలి. పేరు, ఫోటో, చిరునామా లేదా ఇతర వివరాలలో ఏవైనా పొరపాట్లు ఉంటే ఈ గడువులోపు సవరించుకోవడం వల్ల ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. మొత్తానికి ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అర్హులైన ఓటర్లకు మరో అవకాశం లభించింది. జూలై 24 వరకు కొనసాగనున్న ఎస్ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని జూలై 31న విడుదలయ్యే ముసాయిదా జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలని కమిషన్ సూచిస్తుంది. అవసరమైతే ఆగస్టు 30 లోపు అభ్యంతరాలు లేదా సవరణల కోసము దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం అక్టోబర్ 3న విడుదలయ్యే తుది ఓటర్ జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని సూచించింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది కాబట్టి ప్రతి అర్హుడైన పౌరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఓటు హక్కును భద్రపరచుకోవడం ఎంతో అవసరం.